ఆ ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణలు అన్నీ కావు. పిఏ ద్వారా ఆయన సాగిస్తున్న దందాలు ఆకాశమే హద్దుగా ఉన్నాయట. ఆఖరికి సొంత పార్టీ నేతలే తట్టుకోలేకపోతున్నారని సమాచారం. టీడీపీ పెద్దలకు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్యే పిఏను వెంటనే మార్చాలని కలెక్టర్కు మొరపెట్టుకున్నారట బాధితులు. ఎమ్మెల్యే తమ్ముడు కూడా ఎమ్మెల్యే పిఏ అవినీతి దూకుడును భరించలేక అసమ్మతి రాగం అందుకున్నారని సమాచారం. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఎక్కడుంది ఆ నియోజకవర్గం? ఈయన పేరు థామస్. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే. మొన్నటి ఎన్నికల్లో 3 పార్టీల కూటమి మాయాజాలంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అధికారంలోకి రావడం ఆలస్యం, అర్జెంటుగా వెనకేసుకునే కార్యక్రమాన్ని మొదలుపెట్టిన థామస్ అందుకోసం చంద్రశేఖర్ అనే వ్యక్తిని పిఏగా పెట్టుకున్నారట. అతని ద్వారా ఎమ్మెల్యే సాగిస్తున్న అవినీతి, అక్రమ, అరాచక దందాలు ఆకాశమే హద్దుగా ఉన్నాయని నియోజకవర్గ ప్రజలే కాదు, ఆఖరికి కూటమి నేతలు కూడా మాట్లాడుకుంటున్నారు. ఎమ్మెల్యే థామస్ పిఏ చంద్రశేఖర్ కలెక్షన్ కింగ్ గా పేరొందారని అంటున్నారు. ఎమ్మెల్యేకు తెలిసి కొంత, తెలియక మరికొంత సంపాదించడంలో పిఏ చంద్రశేఖర్ ఘనుడని అంటున్నారు. దాంతో కూటమి నేతలకే విసుగొచ్చిందని అందరూ కలిసి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రోడ్డెక్కుతున్నారని సమాచారం. ఇప్పటికే పలువురు నేతలు ఎమ్మెల్యే పిఏ చంద్రశేఖర్ ను మార్చాలి అని టీడీపీ పెద్దలకు ఫిర్యాదు చేశారట. అంతేకాదు ఆయన అవినీతిపై విజిలెన్స్ విచారణ చేయించాలని కలెక్టర్ను కోరారట. ఈ విధంగా ఒక ఎమ్మెల్యే పిఏపై సొంత పార్టీ నేతలు రోడ్డెక్కడం, విచారణ చేయించాలని కోరటం గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోనే జరిగిందని అనుకుంటున్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని పాలసముద్రం మండలం తమిళనాడు రాష్ట్రానికి సరిహద్దుగా ఉంటుంది. అక్కడ ఎమ్మెల్యే థామస్ మనుషులు అక్రమంగా ఇసుకను, మట్టిని, రాళ్లను తమిళనాడుకు తరలిస్తూ ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారని సమాచారం. ఈ అక్రమ రవాణా గురించి తెలిసి చిత్తూరు జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారట. విచారణకు ఆదేశించారని, కొన్ని వాహనాలను సీజ్ కూడా చేశారని సమాచారం. వాటాల పంపిణీ దగ్గర తేడా రావడంతో పలువురు కూటమి పార్టీల నేతలు ఎమ్మెల్యే థామస్ దందాలను వెలుగులోకి తెస్తున్నట్టు సమాచారం. ఆ మేరకు సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యే తాలూకా అవినీతి కార్యక్రమాలపై అధికారులకు సమాచారం అందిస్తున్నారట. ఈ నేపథ్యంలో పార్టీలో తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న నేతలపై ఎమ్మెల్యే థామస్ ఆగ్రహంతో రగిలిపోతున్నారట. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆశీస్సులు నాకు పుష్కలంగా ఉన్నాయి, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ తన రాజకీయ ప్రత్యర్థులను ఎమ్మెల్యే బెదిరిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే థామస్ పేరు చెబితే చాలు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారని సమాచారం. బాబు చెప్పాడు కదా అని ఎన్నికల సమయంలో సహకరించి గెలిపిస్తే తమకే మోసం చేస్తున్నాడని ఎమ్మెల్యేపై మండిపడుతున్నారట. త్వరలో చంద్రబాబుకు అన్ని విషయాలు చెప్పి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకునేలా చేస్తామని అంటున్నారట. అయితే అది అయ్యే పని కాదని, చంద్రబాబుకు తెలిసే అంతా జరుగుతోందని కూటమిలోని కొంతమంది నేతల ద్వారా అందుతున్న సమాచారం. ఇక నియోజకవర్గంలోని జనసేనకు చెందిన కొంతమంది నేతల్ని ఎమ్మెల్యే తన వైపు తిప్పుకున్నారట. వారు అడిగింది వారికి ఇస్తుండటంతో ప్రస్తుతానికి జనసేన వైపు నుంచి ఎమ్మెల్యే థామస్ కు మద్దతు లభిస్తోందట. అది కూడా తాయిలాలు అందేంత వరకే అని, అవి ఎప్పుడైతే ఆగిపోతాయో అప్పుడు జనసేన నేతల సహకారం కూడా ఆగిపోతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇక చివరిగా కొసమెరుపు ఏమిటంటే ఎమ్మెల్యే థామస్ తమ్ముడు నిధి తన అన్నకు వ్యతిరేకంగా గలం విప్పారట. తన అన్న చేస్తున్న పనులు సరిగ్గా లేవని అంటున్నాడట. పిఏ చంద్రశేఖర్ కారణంగా తన అన్నకు చెడ్డ పేరు వస్తోందని, వెంటనే ఆయన్ను మార్చాలని తమ్ముడు నిధి డిమాండ్ చేస్తున్నాడని సమాచారం. ఆయన ఆ మేరకు అసమ్మతి నేతలతో కలిసి కలెక్టర్కు ఫిర్యాదు కూడా చేశారట. అది తెలిసి ఎమ్మెల్యే థామస్ తన తమ్ముడిపై కారాలు మిరియాలు నూరుతున్నారని చెప్పుకుంటున్నారు. సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు లేక అన్ని వర్గాల ప్రజలు సతమతమవుతున్నారు. మరోపక్క కూటమి ప్రజాప్రతినిధులు సొంత ఆస్తులు పెంచుకోవడంలో నిమగ్నమయ్యారు. వాటాల దగ్గర తేడా రావడంతో రోడ్డెక్కి ఆరోపణలు చేసుకోవటం కూటమి పాలనలో సర్వసాధారణమైపోయిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.